కార్యకర్తల్ని దొంగల్ని చేస్తూ తన సొంత పార్టీ కార్యకర్తల్ని మీరందరూ కోవర్ట్లు అంటాను నేను, ఉంటే ఉండండి లేకపోతే పోండి అనేటువంటి. అది సాధారణంగా తిరగబడ్డప్పుడు పార్టీని వ్యతిరేకిస్తున్నప్పుడు అనే అర్హత ఉంటుంది. కానీ అసలు మన పరిస్థితి ఏంటయ్యా అని అడిగితే నువ్వు కోవర్టు నన్ను చూడు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని చూడండి. అదే వింత. టీడీపీకి అండగా ఉండాలి, టీడీపీని గెలిపించడమే నా ఆశయం, టీడీపీకి క్లిష్ట పరిస్థితుల్లో నా అవసరం ఉంది, మరి దీన్ని ఏమంటారు? దీన్ని టీడీపీ కోవర్ట్ అని అనొచ్చా? అనకూడదు కదా. అదే రాష్ట్ర లోక కళ్యాణం కోసం అదేదో అంటారు చూడండి, రాష్ట్ర కంటకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడం కోసం, లోక కళ్యాణం కోసం పవన్ కళ్యాణుడు ఆడుతున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఒక ప్రకృతి ప్రేరేపించడంతో వచ్చినటువంటి ఒక శక్తితో చంద్రబాబు నాయుడికి అందిస్తున్నటువంటి ఒక ఊతం. గతంలో ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి, ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా మార్చి, ఈ రాష్ట్రం ఇవాళ రోజున ప్రపంచంలో అమెరికా తర్వాత మనం మాత్రమే 2వ స్థానంలో ఉన్నాం. మనం భారతదేశం కూడా కాదు. భారతదేశం బదులు అమెరికా, ఆంధ్రప్రదేశ్ దగ్గర 2nd ప్లేస్లో ఉండేది అమెరికా తర్వాత. ఆ స్థాయిలో ఉందని మీకు తెలుసా? తర్వాత 3rd ప్లేస్కి